బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో గాలులు తీవ్రంగా ఉండడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వృక్షాలన్నీ కూలిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కోనేరు రేవతి సెంటర్, బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్లో రోడ్లపైన భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పామరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పామరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. దివిసీమలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు వరద నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉండడంతో జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. కొడుతుంది మా ఇద్దరు కొడుతుంది అక్కడ అర్థం ఎంతమంది వచ్చి అక్కడ అర్థం మళ్ళీ కొడుతుంది మా ఇద్దరు కొడుతుంది ఇటు సో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి కరుణ్ సాగర్ గారు మనకు జూమ్ లో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణ్ సాగర్ గారు నమస్తే అండి. సో అంటే ఏపీలో కురుస్తున్నటువంటి ఈ కుండపోత సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎలా ఉంటుందండి అసలు? నమస్తే అండి. మనకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం జరిగిందండి. అది యాక్చువల్గా ఈ రోజుకి నార్త్ ఇంటీరియర్ తమిళనాడు, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక సైడ్ మూవ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం తగ్గుముఖం వర్షాలు పడుతుంది. అందుకే ఈ రోజు మనం ఆరెంజ్ వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాము. పర్టికులర్ గా చెప్పాలంటే ఓన్లీ సౌత్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కి హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు మనకు హెవీ రెయిన్ఫాల్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే హెవీ రైన్స్ అంటే ఎన్ని సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది? అంటే ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు? ఈ రోజు రేపు ఉంటుందండి. రేపటి నుంచి తగ్గుతుంది. ఈ రోజు మనము దాదాపు 115 mm రెయిన్ఫాల్ అంటే 11.5 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజు మాక్సిమం. రేపు ఆల్మోస్ట్ 64 mm రెయిన్ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. హెవీ రెయిన్ఫాల్ అంటే 64 mm అంటారు, వెరీ హెవీ అయితే 11.5. ఓకే, ఎక్కువ ఏ జిల్లాలకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి? ఎక్కువ మనకు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే మనం ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, ప్రకాశం, బాపట్ల, నంద్యాల ఈ జిల్లాలకు మనం హెవీ టు వెరీ హెవీ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. రేపు ఈ రోజు హెవీ రెయిన్ఫాల్ వచ్చేసి కర్నూలు, నంద్యాల అంటే మిగిలినటువంటి అన్ని జిల్లాలు, దాదాపు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే నెల్లూరు, పల్నాడు, ఏలూరు, కాకినాడ, ఈస్ట్ గోదావరి ఇక్కడ కూడా మనం హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ మనం కొన్ని ప్లేసెస్ లో చూసాము, అంటే పిడుగుపాటు కూడా కొంతమంది మృతి చెందిన సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ హెవీ రెయిన్ ఫాల్ తో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. మనం వార్నింగ్ ఇస్తున్నప్పుడు కూడా వర్షాలతో పాటుగా ఉరుములతో ఉన్నటువంటి మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని మనం వార్నింగ్ ఇస్తున్నామే. థండర్స్టార్మ్స్ మనం అక్కడ అవుతాయండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, అది రెడ్ అలర్ట్ గా జారీ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటారా? రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం, ఎందుకంటే మన సిస్టమ్ డికేన్ అవుతుంది. దట్టు వెస్ట్ సైడ్ వెళ్ళిపోయింది, కర్ణాటక సైడ్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ గా. సో ఫర్దర్ కూడా అది కర్ణాటక దాటిపోయేసి అరేబియన్ సీలో మధ్య అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ రైన్ఫాల్ యాక్టివిటీ పెరిగేదానికి అవకాశం లేదండి. అందుకని ఓన్లీ ఆరెంజ్ వార్నింగ్ మాత్రమే ఉంటుంది ఈ రోజు. ఓకే ఓకే, అయితే ఈ రెయిన్ ఫాల్ తో పాటుగా మనం చూస్తూ ఉంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్, దీనికి సంబంధించి ఏం చెప్తారండి? అంటే ఇవి ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి.
అంటే ఒకటి మనకు వర్షాలు అయితే ఫ్రీక్వెన్సీ పెరిగింది, హెవీ రైన్ఫాల్ ఈవెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. దీనికి వేరియస్ లైక్ గ్లోబల్ గా వార్మింగ్ అని చెప్పొచ్చు, లేదా లోకల్ స్కేల్ ఫినామినా పెరగచ్చు. ఎప్పుడైతే మనకి హెవీ రైన్ఫాల్ వచ్చిందో ఆ హెవీ రైన్ఫాల్ వాటర్ ఫ్లో వెళ్ళిపోవాలి. సో పర్టికులర్ గా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే అర్బనైజేషన్ పెరగటం కావచ్చు. దీనివల్ల ఎక్కువ మనకు ఫ్లడ్ పెరిగింది. సో ఫ్లడ్ సిచ్యువేషన్ ఇంత ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే ఉంది. కాకపోతే ఎక్కడైతే లో లయింగ్ ఏరియానే అక్కడ మనం వెళ్ళేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే అర్బనైజేషన్ పెరగటం కావచ్చు, దానివల్ల మనం ఎక్కువ ఫ్లడ్ ఫేస్ చేస్తున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వర్షాలు రెయిన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు అంటే కంటిన్యూస్ వచ్చేస్తే మొన్న కూడా మనకు హెవీ రైన్ఫాల్, వెరీ హెవీ రైన్ఫాల్ రిపోర్ట్ కావడం జరిగింది తిరుపతి, నెల్లూరు. సో ఈ రోజు అక్కడ హెవీ రైన్ఫాల్ వచ్చినా అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సాయిల్ మాయిశ్చర్ అది కెపాసిటీ దాటిపోయింది. సో అది అబ్జర్వ్ అవ్వదు, ఏమున్నా జస్ట్ రన్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఈవెన్ చిన్న వర్షం వచ్చినా కూడా రన్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కడప, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేదానికి అవకాశం ఉందండి ఈ రోజు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కరణ్ సాగర్ గారు.